క్యాంప్కి నేను ఇప్పుడు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. చలికి పొద్దున్న వేడివేడిగా టీ తాగాలనిపించింది. చాయ్ కోసం 8 కిలోమీటర్లు వచ్చాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సారథి. డే 4కి మీకు స్వాగతం. కృష్ణానదికి ఉన్న ఉపనదులలో కుడి ఉపనదులలో మనం ఫస్ట్ ఉపనది వస్తుంది ఇక్కడ. ఆ ఫస్ట్ ఉపనది పేరే వెన్నా ఉపనది. వెన్నా నది మనకి పంచగంగా అని చెప్పుకున్నాం కదా, అక్కడ స్టార్ట్ అయ్యిందనమాట. ఇది అక్కడే స్టార్ట్ అయింది. సో అది వేరే లొకేషన్లో తిరిగి మళ్ళీ కృష్ణానదికే చేరుకుంటుంది. కృష్ణా రివరు, ఆ రివర్కి ఫస్ట్ ఉపనది వెన్నా రివరు. సో మనం ఇప్పుడు ఆ లొకేషన్లో ఉన్నాము. మీరు క్లియర్గా చూడొచ్చు. వెనక పారేదంతా రెండు నదులు కలిసి, ఒక ఉపనది మన కృష్ణానది రెండు కలిసి ఇక్కడ ప్రవహిస్తుంది. సో వెనక వచ్చేసరికి ఇది ఈ సైడ్ ఉండేదేమో కృష్ణా రివరు, అండ్ ఈ సైడ్ నుంచి వచ్చే వాటర్ ఏమో వెన్నా రివర్ అనమాట. రెండు ఇక్కడ కలుస్తున్నాయి. త్రిలింగ క్షేత్రం అని చెప్పేసి 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. 3 శివలింగాలే. సో ఈ రివర్కి ఇటువైపు ఉన్నది ఒక శివాలయం, అండ్ ఇటువైపు చూసుకుంటే అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదొక శివాలయం. అండ్ ఈ సైడ్ ఎక్కడుంది, అదిగో బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో అదొక శివాలయం. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మంచి హిస్టారికల్ ప్లేసెస్కి వచ్చాము. మన ఇప్పుడే ఉపనది నేను చూపించాం కదా, ఆ ఉపనది పక్కనే చాలా పురాతన కాలం నాటి టెంపుల్ ఒకటి ఉంది. సో అందులోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడున్న శిల్పకళను మనం ఎంతైనా మెచ్చుకొని తీరాలి. దీన్ని మొత్తానికి మెయిన్ కారణం ఛత్రపతి శివాజీ. మరాఠీ సామ్రాజ్యంలో ఛత్రపతి శివాజీ యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. శివాజీ గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే, శివాజీ యొక్క సైనికాధారి ఒక ముస్లిం రాజ్యంపై యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఓడిపోయిన ఆ ముస్లిం రాజు యొక్క మేనకోడల్ని శివాజీకి బహుమానంగా తీసుకొస్తారు. ఆ యువతిని చూసిన శివాజీ, నా తల్లి కూడా నీ అంత అందంగా ఉండుంటే నేను కూడా అందంగా పుట్టేవాడిని తల్లి అని ఆమెని గౌరవించేసి ఆమెకి కానుకలు ఇచ్చేసి తిరిగి తన రాజ్యాన్ని పంపిస్తాడు. ఛత్రపతి శివాజీ ఏ యుద్ధంలో గెలిచినా ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళని కానీ ప్రజలు కానీ ఎటువంటి హాని కలిగించేవాడు కాదు. అలాగే అక్కడున్న పురాతన కట్టడాలను ఎటువంటి ధ్వంసం చేసేవాడు కాదు.
ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ కాలం నుంచే పేష్వాలు ఉండేవాళ్ళు. పేష్వా అంటే ప్రధానమంత్రి అని అర్థం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో కొన్ని మార్పులు అయితే జరిగినాయి. చివరిగా షాహు అనే ఆయన కుటుంబ సభ్యుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు పేష్వా అంటే ఇక్కడ బాలాజీ విశ్వనాథ్ అనే పేష్వా ఉండేవాడు. ఆయన కాలంలోనే ఈ టెంపుల్ నిర్మించబడింది. ఈ టెంపుల్లో ఒక పెద్ద గంట మీద 1714 అని చెక్కబడి ఉంది. అంటే ఆ కాలంలో ఈ సతారా సామ్రాజ్యాన్ని పేష్వాగా ఉంది బాలాజీ విశ్వనాథ్ అనమాట. ఆ తర్వాతే ఆయన కుమారుడైన బాజీరావు అనే ఆయన ఇక్కడ పేష్వాగా పనిచేశారు. ఇక మనం రివర్ విషయానికి వస్తే ఈ రివర్ వై ఆకారంలో ఉంటుంది. కృష్ణా రివరు ఒకవైపు నుంచి వస్తుంది, వెన్నా రివరు వచ్చి దానికి టచ్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి మనకి ముందరికి వెళ్ళిపోతుంది. ఈ రెండు నదుల సంగమం వద్ద 3 శివాలయాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ త్రిలింగ క్షేత్రం అని పిలుస్తూ ఉంటారు. సంగమేశ్వరం, రామేశ్వరం, విశ్వేశ్వరం అని 3 శివాలయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా చూసింది విశ్వేశ్వరం టెంపుల్ అనమాట. దీన్ని దక్షిణ కాశీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ దక్షిణ కాశీ టెంపుల్ అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఘాట్లు అనమాట. ఇవి కాశీలో ఉన్న ఘాట్లులాగా ఉంటాయి అని చెప్పేసి అంటారంట. అందుకనే ఇక్కడ దక్షిణ కాశీ అని పేరు వచ్చిందని అంటారు. వాస్తవానికి ఇక్కడ మహారాష్ట్రలో నేను చాలా వరకు గమనించాను. ఇక్కడ 2-3 దక్షిణ కాశీ టెంపుల్స్ అని పిలుస్తున్నారు. అవతల ఒక శివాలయం ఉంది, అది వచ్చేసరికి రామేశ్వరం. ఇంకా ఇటువైపు ఉన్నది వచ్చేసరికి సంగమేశ్వరం టెంపుల్ అనమాట. ఈ 3 టెంపుల్స్ని నది 3 భాగాలుగా విడదీస్తుంది. వైయాకారంలో ఉండడం వల్ల ఇక్కడ త్రిలింగ క్షేత్రం అని చెప్పేసి పేరు వస్తుంది. ఇప్పుడైతే టెంపుల్ అయితే చూసేసాం కదా, కరాడ్ దగ్గరికి వెళ్దాం. కరాడ్ దగ్గర ఒక ఉపనది, ఒక డ్యామ్ ఉంది, అది చూద్దాం. ఓహోహోహోహో జారుతుంది బండి. రాళ్ళలో ఎక్కువ ఎక్కువ. మేము ఈరోజు కాఫీ చేసుకుందాం అనుకుంటున్నాం, బట్ టైం సరిపోలేదు. ఎక్కడైనా మంచి లొకేషన్ చూసుకొని అక్కడ కాఫీ చేసుకోవాలి. నా ఉపనది కృష్ణానదిలో కలవటం అయితే చూసాం కదా. తర్వాత కోయినా నది అనేది ఉందన్నమాట. ఇక్కడ నుంచి 40 to 50 కిలోమీటర్స్ ఉంది. మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చూడండి రెడ్ కలర్ బస్సులు ఎప్పుడూ ఆగిపోయినాయి. ఇక్కడ చూడండి ఎదురుగానే వెళ్తుంది. మహారాష్ట్రలోనే నాకు ఫస్ట్ స్టేట్ అనమాట. నేను కర్ణాటకలో చూశాను కానీ అట్లా ఉండదు, బట్ వేరే కలర్ మిక్స్ అయ్యి కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా రెడ్ కలర్ బస్సెస్ కనిపిస్తున్నాయి. ఆటో అయితే బ్లాక్. డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, మనకి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కలిశారు. నేమ్ వచ్చేసరికి తుషార్ అనమాట. మనకి డ్యామ్ గురించి కొంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ డ్యామ్ అయితే పాతదే, దానికి 1 TMC స్టోరేజ్ అయితే ఉందంట. అది మహారాష్ట్రలోని డ్రై అయిన ఏరియాలు ఉంటాయి కదా, అక్కడికి వాటర్ సప్లై కోసం ఆ డ్యామ్ నిర్మించారంట. ఇంకో కొత్త డ్యామ్ కూడా నిర్మించారు కానీ అది ఇప్పుడు దాకా ఇనాగ్రేషన్ అయితే చేయలేదంట. అటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మన తుషార్. ఇంకా 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక డ్యామ్ చూపిస్తాను మీకు. వెన్నా ఉపనది చూసిన తర్వాత ఇంకా 57 కిలోమీటర్లు కరాడ్ అనే సిటీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే కోదశి అనే ఒక డ్యామ్ ఉంది. అది వెనక, అంటే ఈ కొత్తది ఉంది కదా, ఇది వెనకది ఉంది. అది రిజర్వ్, ఆ వాటర్ రిజర్వ్ చేయడానికి 1920లో బ్రిటిష్ గవర్నమెంట్ అది కన్స్ట్రక్షన్ చేసిందనమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసరికి మనకి ఈ కృష్ణా రివర్ మీద పాతదానికి ఒక 100 మీటర్స్ దూరంలో కొంచెం పెద్దది రిజర్వ్, అంటే వాటర్ రిజర్వ్ చేయాలని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది. అదైతే చూడండి 2003లో స్టార్ట్ చేసిన, స్టిల్ ఇంకా పూర్తి కాలేదు అది. సో గేట్స్ అయితే అక్కడ దాకా ఉన్నాయి, అక్కడ నుంచి పైన కన్స్ట్రక్షన్ కూడా కాలేదు. ఆ చివరిని మీరు చూసినట్టయితే పూర్తిగా ఈ బ్రిడ్జ్ 2003లో స్టార్ట్ చేసిన సరే ఈ డ్యాము ఆ చివరిలో చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ అలాగే మిగిలిపోయింది. 2003 నుంచి మరి మహారాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు పూర్తి చేయలేదు ఏంటో. సో ఈ వెనకది కనపడుతుంది కదా మీకు ఇక్కడ, అది వెనక ఇక్కడ ఉంది అది ఆ డ్యామ్ ఏదైతే ఉందో అది 1920లో బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. సో దాని మీద ఇన్నాళ్ళు వాటర్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చే వాటర్ ఫ్లడ్ ఎక్కువగా ఉండటం వల్ల అది దాటి గ్రామాల్లోకి వెళ్తాయని చెప్పేసి ఇదిగో ఈ సైడ్ ఇదంతా కన్స్ట్రక్షన్ చేసేసి 2003లో ఇది స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అయితే పూర్తి కాలేదు. సో ఇక్కడ అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. కృష్ణా రివర్కి ఇది 3వ డ్యామ్. ఓకేనా, మనకి 3 డ్యామ్లు ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేసాం. అలాగే ఒక ఉపనది వెన్నా ఉపనది ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోనే మా
కోయినా రివర్ వచ్చి ఈ కృష్ణా నదిలో కలుస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది, చక్కగా మీల్స్ చేసేసి కొంచెం వర్క్ ఉందన్నమాట, అది చూసుకొని ఈవినింగ్కి కోయినా నది కూడా కలిసే ప్లేస్ని చూపించేసేసి ఈ రోజుకి ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇప్పుడైతే మనం కృష్ణా నది యొక్క రెండవ ఉపనది దాని యొక్క సంగమం ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. రెండవ ఉపనది ఏంటంటే కోయినా రివర్. కోయినా రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి పంచగంగా ఉంది కదా మహాబలేశ్వర్, అక్కడి నుంచి కృష్ణా నది స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కోయినా రివర్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువగా నదులన్నీ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంటే ఈ కోయినా రివర్ ఏం చేస్తుందంటే నార్త్ నుంచి సౌత్కి వచ్చేసేసి ఈ వెస్ట్కి వెళ్ళే ప్లేస్లో అంటే కృష్ణా నదికి సంగమం జరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ కోయినా నది మొత్తం 130 కిలోమీటర్స్ లెంత్ ట్రావెల్ చేసేసి కృష్ణా నదికి కరాడ్ అనే ప్లేస్లోకి వచ్చేసి సంగమం జరిగిద్ది. సో ఇప్పుడు మనం కోయినా కృష్ణా రివర్ యొక్క సంగమం ప్లేస్కి వచ్చాం. ఒకసారి వెనకెళ్ళి చూపిస్తాను, ఇదన్నమాట. సో ఇటు నుంచి రివర్ వచ్చేసేసి ఇక్కడ ఆగిద్ది, ఇదేమో కృష్ణా రివరు, అండ్ ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేదంతా కోయినా రివరు. రెండు ఇక్కడ కలిసిపోయి ఇలా కిందకి కర్ణాటక వెళ్తున్నాయి అనమాట. సో మీకు ఒకసారి క్లియర్గా నేను కనిపించకుండా ఒకసారి క్లియర్గా చెప్తాను, బ్యాక్ సైడ్ నుంచి పైనుంచి చూపిస్తాను, పైన లొకేషన్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇటు నుంచి వచ్చేది కృష్ణా రివర్, అలాగే ఇటు నుంచి వచ్చేది కోయినా రివర్, రెండు ఇక్కడ మీట్ అయిపోయి ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్తున్నాయి అనమాట. సో ఇది రెండు స్టార్ట్ అయిన ప్లేస్ మాత్రం ఒకటే. ఇది ఇప్పటికీ 130 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి ఈ కోయినా రివర్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ కోయినా రివర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కోయినా రివర్ పేరు మీద ఒక ప్రాజెక్ట్ ఉంది, కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నమాట. ఇండియాలో అదే లార్జెస్ట్ ప్రాజెక్ట్ అది దీని మీదే ఉందన్నమాట, కోయినా రివర్ మీదే ఉంది. కరాడ్ అనే సిటీ ఉంది కదా, ఆ సిటీలో మేము షాపింగ్ కోసం ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి మొత్తం 800 అయిందనమాట. 800లో 2 టీ-షర్ట్లు ఒక ట్రాక్ తీసుకున్నాను. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నైట్ క్యాంప్ వేయాలి. టైం అయితేనేమో 7:30 అయింది.